Okay, good morning to all. Today we discuss the topic is strings. Okay, na string is a sequence of one or more characters. Characters means that is alphabets, digits, special symbols, blank spaces. So these are the characters. Every characters collection of characters is known as a string, but it is enclosed with double quotation. ఆ స్ట్రింగ్స్ ని వేటితో ఎన్క్లోజ్ చేయాలి, డబుల్ కొటేషన్స్ తో ఎన్క్లోజ్ చేస్తే వాటిని స్ట్రింగ్స్ అంటున్నాము. ఓకేనా. సో అరేలో లాగా సింటాక్స్ ఉన్నట్లే స్ట్రింగ్ కూడా సింటాక్స్ ఉంది, దాన్ని డిక్లరేషన్ ఆఫ్ స్ట్రింగ్ అంటున్నాం. సో దాంట్లో ఏంటి అన్నట్లయితే అరే డేటా టైప్, స్ట్రింగ్ నేమ్, సైజ్ ఆఫ్ స్ట్రింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్ వాల్యూస్. డేటా టైప్ ఏమి క్యార్, స్ట్రింగ్ నేమ్ ఏది ఎస్టిఆర్ షార్ట్ ఫామ్, స్ట్రింగ్ యొక్క షార్ట్ ఫామ్ ఏమి ఎస్టిఆర్. సైజ్ ఆఫ్ స్ట్రింగ్ ఎంత 5. ఓకేనా. అప్పుడు 5 వాల్యూస్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇస్తాం, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ కావ్య. ఓకేనా. సో ఎవ్రీ క్యారెక్టర్ డివైడెడ్ బై కామా, కామాతో డివైడ్ చేస్తాం. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కామాతో డివైడ్ చేసి టోటల్ క్యారెక్టర్స్ ని దేంతో ఎన్క్లోజ్ చేయాలి, డబుల్ కొటేషన్స్ తో ఎన్క్లోజ్ చేయాలి. అప్పుడే దీన్ని స్ట్రింగ్ అంటున్నాం. స్ట్రింగ్ యొక్క షార్ట్ నేమ్ ఏమి ఎస్టిఆర్. కావ్య అనేది ఏమి ఆల్ఫాబెట్స్ కాబట్టి ఇవి క్యారెక్టర్స్, క్యార్ అని యూజ్ చేసాం. ఒకవేళ ఇక్కడ నెంబర్స్ ఉన్నట్లయితే ఇంటీజర్, అర్థమవుతుందా, ఇంటీజర్ ఎస్టిఆర్ అని ఇస్తాం. చూడు, ఈ స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ ఏమంటే బేసిక్లీ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, రీడింగ్ స్ట్రింగ్స్, రైటింగ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ two types, that is reading strings and writing strings. Reading strings means that is input values. మనం వాల్యూస్ ఇచ్చే వాటిని ఏమంటున్నాం అంటే రీడింగ్ స్ట్రింగ్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము సి ప్రోగ్రామ్ లో వాల్యూస్ ఇవ్వడం కోసం ఎటువంటి ఫంక్షన్ యూజ్ చేస్తాం, వాల్యూస్ రీడ్ చేయడం కోసం రీడింగ్ స్ట్రింగ్ అన్నాం. వాల్యూస్ రీడ్ చేయడం కోసం ఎటువంటి ఫంక్షన్ యూజ్ చేస్తాం ప్రోగ్రామ్ లో, #include stdio.h వైడ్ మెన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, వైడ్ మెన్. దాని తర్వాత ఏం చేయాలి, ఓపెనింగ్ బ్రేసెస్ ఇంట్ ఏ కమా బి కమా సి అనుకో. ఆ వాల్యూస్ రీడ్ చేయడం కోసం ఏమి ఇస్తాం, ఇంట్ a = 10, b = 20, c = 30 అనుకో. ఆ వాల్యూస్ రీడ్ చేయడం కోసం ఏ ఫంక్షన్ ఇస్తాం, వాల్యూస్ రీడ్ చేయడం కోసం ఏ ఫంక్షన్ ఇస్తామా, స్కాన్ఎఫ్. ఏం ఫంక్షన్ ఇస్తాము, స్కాన్ఎఫ్. ఓకేనా. అదే వాల్యూస్ ని ప్రింట్ చేయడం కోసం, మనకు అవుట్పుట్ లో రావడం కోసం, ప్రింట్ యూజర్ ఆన్ ది స్క్రీన్ లో అవుట్పుట్ రావడం కోసం ఏం ఫంక్షన్ యూజ్ చేస్తామా, ప్రింట్ ఎఫ్. ఆ ప్రింట్ ఎఫ్ ని రైటింగ్ స్ట్రింగ్ అంటాం, స్కాన్ఎఫ్ ని రీడింగ్ స్ట్రింగ్ అని అంటున్నాం. రీడింగ్ స్ట్రింగ్ అనేది ఏమే, రీడింగ్ స్ట్రింగ్ మీన్స్ ఇన్పుట్ వాల్యూస్. రీడింగ్ స్ట్రింగ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 ways. ఆ రీడింగ్ స్ట్రింగ్స్ వచ్చి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types గా డివైడ్ అవుతుంది. రీడింగ్ స్ట్రింగ్ అంటే ఇన్పుట్ వాల్యూస్. ఈ ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవడంలో 3 types గా డివైడ్ అవుతుంది. అవి ఏంటి అన్నట్లయితే యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్, యూజింగ్ గెట్ఎస్ ఫంక్షన్, యూజింగ్ గెట్కార్, గెట్కార్ లేదా గెట్ch అంటాం. ఇక్కడ స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద వాల్యూస్. వాల్యూస్ ని రీడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. స్ట్రింగ్ యూజింగ్ ది స్కాన్ఎఫ్ ఫంక్షన్. వాల్యూస్ ని రీడ్ చేయాలంటే ఎటువంటి ఫంక్షన్ యూజ్ చేస్తాం, స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. స్కాన్ మీన్స్ రీడ్. ఓకేనా. మరి గెట్ఎస్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు, గెట్ఎస్ అనేది ఏంటంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ స్ట్రింగ్. స్ట్రింగ్ లోని వాల్యూస్ ని రీడ్ చేయడం కోసం గెట్ఎస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. టోటల్ వాల్యూస్ ని రీడ్ చేయడం కోసం స్కాన్ఎఫ్, స్ట్రింగ్ లోని వాల్యూస్ ని రీడ్ చేయడం కోసం గెట్ఎస్. స్ట్రింగ్ ద వాల్యూస్, రీడ్ వాల్యూస్ ఫ్రమ్ స్ట్రింగ్ నుంచి వాల్యూస్ ని రీడ్ చేయడం కోసం. నెక్స్ట్ గెట్ క్యార్ అనేది ఏంటంటే ఇక్కడ కూడా వాల్యూస్ ని రీడ్ చేస్తాయి. ఇవంతా రీడింగ్ ఫంక్షనే కాబట్టి దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద వాల్యూస్ సీక్వెన్షియల్ మేనర్ ఇన్ స్ట్రింగ్. స్ట్రింగ్ లోని వాల్యూస్ ఒక వరుస క్రమంలో వాల్యూస్ రీడ్ చేయడం కోసం గెట్ క్యార్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా. చూడు, యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద వాల్యూస్ రీడ్ చేయడం కోసం స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనే దాన్ని ఇస్తాము. స్ట్రింగ్ ఫంక్షన్ దట్ ఈస్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఈజ్, దాని యొక్క సింటాక్స్ ఏమి, స్కాన్ఎఫ్ ఈ స్ట్రింగ్ కాబట్టి పర్సెంట్ ఆఫ్ ఎస్ అంటే దట్ ఈస్ స్ట్రింగ్. ఓకేనా. ఎస్టిఆర్ స్ట్రింగ్ నేమ్. చూడు, యూజింగ్ గెట్ch, this method is used to read a string by using the getch, అంటే
స్ట్రింగ్ యొక్క వాల్యూస్ ని రీడ్ చేయడం కోసం, స్ట్రింగ్ లోని వాల్యూస్ ని రీడ్ చేయడం కోసం getS అనే ఫంక్షన్ ఇస్తున్నాం. దాన్ని getS str. నెక్స్ట్ చూడు, యూజింగ్ getch. getch ఎందుకు యూజ్ చేస్తాం? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్. ఓకేనా, స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఒక వరుస క్రమంలో రీడ్ చేయడం కోసం getch లేదా getchar అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అర్థమైందా? స్ట్రింగ్ అనేది ఏమి ఈజ్ ఏ వన్ ఆర్ మోర్, స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లేదా వన్ ఆర్ మోర్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ క్యారెక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ స్ట్రింగ్. ఓకేనా, ఇట్ ఈస్ ఎన్కోడెడ్ విత్ డబుల్ కొటేషన్. నెక్స్ట్, స్ట్రింగ్ యొక్క డిక్లరేషన్, దట్ ఈస్ డైరెక్ట్ స్ట్రింగ్ నేమ్, సైజ్ ఆఫ్ స్ట్రింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్ వాల్యూస్. ఓకేనా, దాని తర్వాత స్ట్రింగ్ వచ్చి టూ టైప్స్, ఒకటి రీడింగ్ స్ట్రింగ్, రైటింగ్ స్ట్రింగ్. రీడింగ్ స్ట్రింగ్ అంటే ఏమి? ఇన్పుట్ వాల్యూస్. రైటింగ్ స్ట్రింగ్ అంటే ఏమి? అవుట్పుట్ వాల్యూస్. ఓకేనా, డిస్ప్లే ఆన్ ది స్క్రీన్. డిస్ప్లే ఆన్ ది స్క్రీన్ ఈజ్ కాల్డ్ రైటింగ్ స్ట్రింగ్. ఇన్పుట్ స్ట్రింగ్ అంటే ఏమి? వాట్ ఈస్ మీన్ బై ఇన్పుట్ స్ట్రింగ్? ఇన్పుట్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఇన్పుట్ స్ట్రింగ్ అంటే రీడ్ ద వాల్యూస్. ఓకేనా, సో రీడ్ ద వాల్యూస్ అనేది అగైన్ క్లాస్ ఇంటూ 3 వేస్. ఆ వాల్యూస్ రీడ్ చేయడంలో మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ అవుతాయి, 3 వేస్ లో. అవేంటి అన్నట్లయితే, దట్ ఈస్ ఫస్ట్ వన్ scanf ఫంక్షన్, getS ఫంక్షన్, getch ఫంక్షన్. scanf ఫంక్షన్, getS ఫంక్షన్, getch ఫంక్షన్. scanf ఫంక్షన్ ఏమి? scanf, this function is used to read the values from the string లేదా టోటల్ వాల్యూస్ రీడ్ చేయడం కోసం scanf ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. getS అనే ఫంక్షన్. ఓకేనా, getchar ఎందుకు యూజ్ చేస్తాం? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్, సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్. ఒక వరుస క్రమంలో స్ట్రింగ్ క్యారెక్టర్స్ ని రీడ్ చేయడం కోసం getchar అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో దాని యొక్క సింటాక్స్ చూడండి. scanf ఫంక్షన్ యొక్క scanf %s_str, స్ట్రింగ్ నే str తో చూపిస్తాం. నెక్స్ట్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడింగ్ ఏ స్ట్రింగ్ వాల్యూస్, దట్ ఈస్ getS str. నెక్స్ట్ చూడు, యూజింగ్ getS, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్. ఒక వరుస క్రమంలో స్ట్రింగ్ క్యారెక్టర్స్ ని రీడ్ చేయడం కోసం getchar లేదా getch అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, అదే విధంగా సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఏంటంటే రైటింగ్ స్ట్రింగ్. రైటింగ్ స్ట్రింగ్ అనేది ఏంటంటే డిస్ప్లే ఆన్ ది స్క్రీన్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఆన్ ది స్క్రీన్. అంటే అవుట్పుట్ వాల్యూస్ ఏమంటామంటే రైటింగ్ అంటాం, ఇన్పుట్ వాల్యూస్ ని రీడింగ్ అంటాం. ఓకేనా, ఈ అవుట్పుట్ చూపించే వాటిలో కూడా 3 వేస్ ఉన్నాయి. ఓకేనా, కెన్ బి క్లాస్ ఇంటూ 3 వేస్ రైటింగ్ స్ట్రింగ్స్ వచ్చి. అవేంటి అన్నట్లయితే printf ఒకటి, puts ఒకటి, putchar ఒకటి. printf అంటే డిస్ప్లే ఆన్ ది స్క్రీన్, that is write the values. printf means that is write the values or display the values. Next, puts ante write the values in string values, write the string values anta. puts means write the string values. putchar ante eme write the sequence values of are displayed. Write the sequence of string characters, write the సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్. ఒక వరుస క్రమంలో క్యారెక్టర్స్ ని రైట్ చేయడం కోసం, అవుట్పుట్ చూపించడం కోసం putchar అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా, సేమ్ సింటాక్స్ printf %s_str, puts str, putchar str. సేమ్ దాంట్లో అయితే ఏ విధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, రైటింగ్ అంటే పుట్ అనే పదం గుర్తుపెట్టుకోండి. రైటింగ్ అంటే ఏమి? పుట్. రీడింగ్ అంటే గెట్. ఓకేనా, రైటింగ్ మీన్స్ పుట్, రీడింగ్ మీన్స్ గెట్. నెక్స్ట్ చూడు, స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్. స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అనేటివి ఏవి అన్నట్లయితే, స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్ ది హెడర్ ఫైల్స్, దట్ ఈస్ string.h. ఆ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తామో string.h. ఫర్ ఎగ్జాంపుల్ #include stdio.h అని ఇస్తున్నాం కదా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని. అలాంటి ప్లేస్ లో string.h అని యూజ్ చేస్తే అప్పుడు ఎటువంటి ఫంక్షన్స్ యూజ్ చేస్తామో స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం.
ఓకేనా, చూడు హ్యాష్ ఇన్క్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అంటే అప్పుడు స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ ని యూజ్ చేయి, అప్పుడు అవుట్పుట్ వస్తాయి. ఓకేనా, అవి ఏవి అన్నట్లయితే ఫంక్షన్స్ స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కన్కాట్, స్ట్రింగ్ కంపారిజన్, స్ట్రింగ్ లోయర్ కేస్, ఓకేనా, సారీ స్ట్రింగ్ క్యారెక్టర్ అమ్మా, strchr స్ట్రింగ్ క్యారెక్టర్, స్ట్రింగ్ లోయర్ కేస్, స్ట్రింగ్ అప్పర్ కేస్, స్ట్రింగ్ రివర్స్. స్ట్రింగ్ len అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, స్ట్రింగ్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా, కౌంట్ చేయడం కోసం. నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ, వన్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్, టు కాపీ ద స్ట్రింగ్ వన్ కాపీ టు అనదర్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ లోని డేటాని ఇంకో స్ట్రింగ్ లోకి కాపీ చేయడం కోసం strcpy అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్ క్యాట్ అంటే కంబైన్, రెండు స్ట్రింగ్స్ ని ఒకే దాంట్లో కంబైన్ చేయడం, కంబైనింగ్ టూ స్ట్రింగ్స్ ఈజ్ కాల్డ్ కన్కాట్. కన్కాట్ మీన్స్ కంబైనింగ్, ఓకేనా. అదేవిధంగా కంపారిజన్, strcmp అంటే కంపేర్ ఫంక్షన్, కంపేరింగ్ స్ట్రింగ్ అని. కంపేర్ అంటే డిఫరెన్స్, ఫస్ట్ స్ట్రింగ్ కి సెకండ్ స్ట్రింగ్ కి డిఫరెన్స్. నెక్స్ట్ స్ట్రింగ్ chr అంటే సర్చ్ క్యారెక్టర్, సో టు ఫైండ్ అవుట్ ద ఎలిమెంట్, టు ఫైండ్ అవుట్ ద క్యారెక్టర్, ఓకేనా. సో క్యారెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం strchr అని ఇస్తాం. స్ట్రింగ్ లోయర్ కేస్ మీన్స్ స్మాల్ లెటర్స్, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, అవి స్మాల్ లెటర్స్ లో రావాలనుకున్నట్లయితే స్ట్రింగ్ లోయర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్ అప్పర్, ఆల్ఫాబెట్స్ అనేది అప్పర్ కేస్ లో అంటే బిగ్ లెటర్స్ లో రావడం కోసం అప్పర్ కేస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్ రివర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కావ్య అనేవాడు లాస్ట్ నుంచి ఫస్ట్ రావాలనుకున్నట్లయితే రివర్స్ లో, దాన్ని రివర్స్ strrv, స్ట్రింగ్ రివర్స్, ఓకేనా. దిస్ ఈస్ ద మ్యానిపులేషన్ ఫంక్షన్స్. అవి ఎలా చూడు, strlen అంటే లెంత్ ఫంక్షన్, స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అని కూడా రాసుకోవచ్చు, ఓకేనా, లెంత్ ఫంక్షన్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్స్ దాంట్లో, లెంత్, ఓకేనా. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసేదాన్ని ఏమంటామంటే స్ట్రింగ్ లెంత్. సింటాక్స్ వచ్చి స్ట్రింగ్ len స్ట్రింగ్ డబుల్ కొటేషన్స్, ఓకేనా. సో ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 5 అని అవుట్పుట్ వస్తుంది మనకి. నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ స్ట్రింగ్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ది వన్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ లోని డేటాని ఇంకో స్ట్రింగ్ లో కాపీ చేయడం కోసం స్ట్రింగ్ కాపీ అనే దాన్ని ఇస్తాము. దట్ ఈస్ స్ట్రింగ్ strcpy, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 రెండింటిని కంబైన్ చేసి ఒక వర్డ్ గా రాయాలి, ఓకేనా. కాపీ, ఫస్ట్ దాన్ని సెకండ్ దాంట్లోకి కాపీ చేయడం, మూరే కావ్య, ఓకే. నెక్స్ట్ చూడు స్ట్రింగ్ కన్కాట్ అంటే కంబైనింగ్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ ని ఒకే స్ట్రింగ్ గా కంబైన్ చేసేది. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్కాట్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ ని ఒకే స్ట్రింగ్. ఇక్కడ వచ్చిందా అవుట్పుట్, టూ స్ట్రింగ్స్ ఉన్నాయి, దాన్ని ఒకే స్ట్రింగ్ గా రాయడం, కంబైనింగ్, ఓకేనా. స్ట్రింగ్ కంపారిజన్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కంపారిజన్ టూ క్యారెక్టర్స్ బై క్యారెక్టర్, ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ని ఇంకో క్యారెక్టర్ మధ్య డిఫరెన్స్, ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా స్ట్రింగ్ లోయర్ కేస్, స్ట్రింగ్ క్యారెక్టర్, స్ట్రింగ్ అప్పర్ కేస్. లోయర్ కేస్ అంటే ఇట్ కన్వర్ట్స్ లోయర్ కేస్ టు అప్పర్ కేస్, అప్పర్ కేస్ అంటే ఇట్ కన్వర్ట్స్ అప్పర్ కేస్ టు లోయర్ కేస్. స్ట్రింగ్ రివర్స్, ఓకేనా, ఇచ్చినటువంటి స్ట్రింగ్ ని రివర్స్ ఫంక్షన్ లో రాయడం, సో దాన్ని స్ట్రింగ్ రివర్స్ అంటాం. సో దీస్ ఆర్ ది మ్యానిపులేటెడ్ ఫంక్షన్స్ ఇన్